ఓం శ్రీ సాయిరామ్. ఓం ఓం తత్వం యోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యః సం నోऽस्तु ద్విపదే సం చతుష్టదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షా పురుషः సహస్రాక్షాత్ సహస్రాత్ స భూమిం విశ్వతో వృత్వా అష్టతిస్దశాంగుళం. పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం అమృతత్వశేషాణః యదన్యేనాతిరోహితి. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. ఆ భగవంతుని ఆశీస్సులతో మనం ఈరోజు అక్షర పరబ్రహ్మయోగం దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. రియల్లీ ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే ఈ భగవంతుని స్మరణ అంటే ఆ భగవంతుని తాలూకా తత్వం, ఆ భగవంతుని తాలూకా శక్తి, ఆ భగవత్ స్వరూపుడు ఈ మొత్తం ఈ ప్రపంచానికే కాదు మొత్తం ఈ సృష్టికి కారణుడైన ఆ భగవంతుని తలుచుకుంటూ మనం ముందుకు ప్రయాణిస్తున్నాము అంటే ఇది అంతా పూర్వజన్మ సుకృతమే అని మనం నమ్ముతూ ముందుకు వెళ్తున్నాం. ఏదంటే ఈరోజు మనం అక్షర బ్రహ్మ యోగంలో భగవంతుడు ఏం చెప్పాడు అన్నది మనం జాగ్రత్తగా విన్నట్టయితే ఈ జీవం ఏంటి, ఈ సంస్కారాలు ఏదైతే మనం చేస్తున్నామో కర్మలు ఇవన్నీ ఇవి మన తోడుగా వస్తున్నాయా, లేక మన చివరి దశలో ఏదైతే ఉందో అంటే మన జీవితం అంతిమ సమయంలో అంటే మనం మరణించిన తర్వాత అంటే ఈ జీవితం అయిపోయింది, మరణించిన తర్వాత మరొక జన్మ మనం తప్పక తీసుకోవాల్సి వస్తుంది అని ఆ పరమాత్ముడు చెప్తూనే ఉన్నాడు. అది ఎలాంటి జన్మ మనకు ధన్యం అవుతుంది అన్నది మనం ఆలోచించుకున్నట్టయితే మనం తప్పక ఆ భగవంతుని స్మరణలో, ఆ భగవంతుని నామస్మరణలో ఎల్లప్పుడూ గడుపుతూ మన తాలూకా భవిష్యత్తుని ఒక మంచి మార్గంలో పెట్టుకోవడానికి మనం సాయశక్తిలా మనం ప్రయత్నిస్తాం. కానీ మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఎప్పుడైతే మనం బాల్య దశలో ఉన్నామో ఆ తర్వాత చదువుకున్న టైంలో అమ్మో మన భవిష్యత్తు ఇలా ఉండాలి, మనం చక్కగా చదువుకున్నట్టయితే మన భవిష్యత్తు ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా మనం వెళ్ళాలంటే మనం కష్టపడాలి, ఈ కష్టపడితే కానీ మనం ఆ పాయింట్కి మనం చేరుకోలేము అన్న భావనతో మనం చదువుకున్న టైంలో కూడాను మనం చక్కగా చదువుకుంటూ ఎటువంటి ఆలోచనలు లేకుండా మనం దేనికి చేరుకోవాలి అన్న భావనతో మనం ముందుకి ప్రయాణిస్తూ ఒక మంచి ఉద్యోగం దొరకాలి కదా, మన తాలూకా భవిష్యత్తు మనం నిర్ణయించుకోవాలి కదా, మనం ఒక మంచి భవిష్యత్తులో ఉండాలి కదా అన్న భావనతో మనం చాలా చక్కగా ఆ టైంలో మనం ప్రవర్తిస్తూ ఉంటాం. మన ప్రవర్తన, మన కష్టం ఏదైతే ఉందో దానికి ఫలితం తప్పక మనకు దొరుకుతుంది. ఒక మంచి ఉద్యోగం అవని ఏదవని మనకి తప్పక అది మనకు దొరుకుతుంది. ఇన్ కేస్
మన కష్టపడిన కష్టం, నెక్స్ట్ పూర్వజన్మలో మనం చేసుకున్న పుణ్యం, వాటికి తోడుతో మనకి ఏదైతే ఉందో మనకి మంచి ఉద్యోగమే దొరకడానికి అవుతుంది. అంటే మన భవిష్యత్తు మనం నిర్ణయించుకుంటున్నాం కదా. అలాగనే మన అంతిమ సమయంలో మన తాలూకా భవిష్యత్తు ఏంటుంది, ఎలా ఉంది, దీన్ని మనం ఒక మంచి అంటే ఈ ఈ జీవితం అయిపోయిన తర్వాత మళ్ళీ మరలా మనం జన్మను మనం తీసుకున్నట్టయితే, అంటే తీసుకోక తప్పదు, ఏది అన్నది మనకు తెలియదు. ఆ నిర్ణయంతో మనం ఇప్పటి నుంచే మన భవిష్యత్తుని మనం నిర్ణయించుకోవచ్చు. అంటే అంతిమ సమయంలో తప్పక భగవంతు నామస్మరణ మనకు కావాలి. అది చేసినట్టయితే భగవంతుని దగ్గరకు మనం చక్కగా చేరుకోగలము. అంటే మనం ఈ జన్మలు మనం తీసుకుంటున్నాం, జన్మ ఎత్తున్నాం, మళ్ళీ మరణిస్తున్నాం, ఎన్నో కష్టాలు, ఎన్నో సుఖాలు, ఎన్నో మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఇవన్నీ లేకుండా, మరలా జన్మ లేకుండా భగవంతుల్లో లీనం అవ్వడానికి మనం సాయశక్తిలా మనం ప్రయత్నించినట్టయితే అది మనకు తప్పక లభ్యం అవుతుంది. సాయిరామ్. ఇప్పుడు అక్షర బ్రహ్మ యోగంలో మనం ఏంటి నేర్చుకున్నాము, దాంట్లో మనం నేర్చుకున్నది ఏంటి? లాస్ట్ టైంలో మనం 7వ శ్లోకం, అంటే 7వ శ్లోకంలో మనం చదువుకున్నాం. 7వ శ్లోకం ఏంటి? 5, 6 అంటే 5వ శ్లోకం 6వ శ్లోకం మనం నేర్చుకున్నాం. ఈరోజు 7, 8 2 శ్లోకాలు అనుకుంటున్నాం. ఆ తర్వాత ఆ భగవంతుని దయ. అయితే మనకి 6వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడు అన్నది మనకు కావాలి. ఏంటంటున్నాడు? యం యం, అది ఆ శ్లోకం నేను చెప్పిస్తాను. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం తమేవైతి కౌంతేయ సదేతద్భావితః. ఇది 7వ శ్లోకం మనకు అందించాడు. అంటే మనుష్యుడు, ప్రతి ఒక్క మనుష్యుడు అవసాన దశ, అంటే ఆఖరి మూమెంట్లో అవసాన దశ ఏ ఏ భావాలను స్మరించునో, ఏ ఏ భావాలతో మీరు ఈ దేహాన్ని విడిచిపెడుతున్నారో అతడు మరుజన్మలో ఆ భావంతోనే, ఆ సంస్కారంతోనే మరలా జన్మని పొందెదడు అన్న భావనతో ఇది మనకి తెలుసు. యం యం అంటే ఏ ఏ వాపి స్మరణ్, భావాలను స్మరిస్తున్నావు, స్మరణ్ భావం, త్యజిత్యంతే అంటే విడిచిపెట్టినావు. ఏ భావాలతో ఈ శరీరాన్ని విడిచిపెట్టినావు? ఏంటి? కళేరం అన్నాడు. త్యజింతే కళేరం. కళేరం అంటే శరీరం. ఈ శరీరం ఏ భావాలతో నువ్వు విడిచిపెడుతున్నావో తమే వైతి కౌంతేయ. కౌంతేయ, ఓ అర్జున, ఆయా స్వరూపాలనే, ఆయా భావాలతోనే వాడు మళ్ళా సదా తద్భావ భవతి. ఆ భావాలతోనే మళ్ళా ఆ భావాలతోనే పొందుతాడు. ఇంకో భావం ఉండదు. ఎందుకు? వాడు మరణ సమయంలో ఎలా ఉంటాడు? ఆ సమయంలో ఎలాంటిది? నాది, మావారు అందరూ, నా ఇల్లు, నా సంసారం, నా సాగరం. అంటే ఈ సంసారం, నా పిల్లలు, భార్య, ఇది ఈ సంస్కృతితో కూడుతూ ఉన్నది. దీన్ని విడిచిపెట్టినప్పుడు అమ్మో నా ఇల్లు అంటాం. ప్రతి ఒక్కరికి ఇల్లు అంటూ ఉంటుంది. ప్రతి జీవికి ఇల్లు.
పక్షులవని, పశువులవని, చీమలవని, పాములవని, ఏదవని దానికి ఒక కుటీరం అంటూ ఉంటుంది. ఆ కుటీరంతో తనకి నా కుటీరము, చీమ పూర్తిగా తిరుగుతుంది, తన గూట్లో తనకు వెళ్తుంది. అలాగే పిట్టలు, పక్షులు ఇవన్నీ తన గూడులోకి వెళ్తుంటాయి. వెళ్తూ తన గూడులోనే నివసిస్తూ ఉంటాయి. అంటే తన ఇల్లు అన్నది తనకి అది ఒక భావన, దానితో మమేకం, దానితో కనెక్షన్. అంటే ఇవన్నీ విడిచిపెట్టిన తర్వాత అమ్మో నా ఇల్లు, నా భార్య, నా పుత్రులు ఇవి అన్నావు అంటే దీనితో నీకు మమేకం అవుతావు. దీంతోనే నీకు సంబంధం ఉంటుంది, ఇంకో దానితో నీకు సంబంధం ఉండదు. మళ్ళీ ఇల్లు, పుల్లు, పుట్ట, సంసారం సాగడంతో మళ్ళీ నువ్వు ఎక్కడో ఒక దగ్గర జన్మిస్తావు. పొలాలు, ఈ పొలంతో ఉన్న వాళ్ళు ఏంటి, అమ్మో నా పొలం పోయింది, నేను దేహాన్ని విడిచిపెట్టాలి అంటే మళ్ళీ ఎప్పుడైతే ఆ పొలం గురించి ఆలోచనతో ఆయన చనిపోతాడో మళ్ళీ పొలంతోనే ఉంటాడు. అంటే ఒక రైతు కలుపడం, లేకపోతే ఏదో ఒక కూలి కలుపడం, వాడి తాలూకా కర్మానుసారం మళ్ళీ ఆ పొలాలతోనే సంబంధంతోనే ఉంటాడు. అలాగే ఏదో పని వాడి తాలూకా వర్ణాన్ని బట్టి ఉంటే మళ్ళీ ఆ వర్ణానికే మళ్ళీ చేరుకుంటాడు. ఎందుకు? ఆ తాలూకా సంస్కారం, ఆ తాలూకా సంస్మరణ, ఆ తాలూకా భావన ఇవన్నీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటాయి. అది ఇక్కడ మనకి ఈ శ్లోకంలో అందించాడు. మనం ఆ శ్లోకం గురించి మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఈసారి మరి కొద్దిగా ముందుకెళ్ళాం. అయితే నెక్స్ట్ శ్లోకం ఏంటి అంటే, ఇది ఎంఎం వావిస్మరన్ భావం చంతే కలేవరం తం తమేవైది కౌంతేయ సదా తద్భావ భావతిగా అనేసి ఇక్కడ మనకి వచ్చాడు. ఇప్పుడు 7వ శ్లోకంలో ఏం చెప్పాడో మనం విందాం. 7వ శ్లోకంలో భగవంతుడు ఏంటి అందించాడు అంటే, మరణించిన వారికి భగవంతుడు ప్రాప్తి అంటే ఎవడైతే మరణిస్తారో, ఏ భావంతో మరణిస్తారో అంటే మరణ టైంలో అవసాన దశలో నువ్వు భగవంతుని నామస్మరణ చేసించో, ఆ భగవంతుని తలంచినచో ఆ భగవంతుని ప్రాప్తి కలుగుతుంది అని చెప్పాడు కదా. ఇది భగవంతునికి సంబంధించినదా ఏంటి? ఏ భావనతో ఉండాలి, ఏ భావనతో ఉంటే ఆ భావనతో కలుగుతుంది కదా. ఎలాంటి భావనలు ఉంటే ఎలాంటివి కలుగుతాయి అన్నది నీకు ఒక సంశయం ఏర్పడవచ్చు. ఆ సంశయానికే ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం భగవంతుడు మనకు అందిస్తున్నాడు. ఏంటంటున్నాడు? తస్మాత్ సర్వేషు కాలేషు. చూడండి, చాలా చక్కని శ్లోకాలు మనకు అందిస్తున్నాడు. ఆ శ్లోకాలను మనం వింటూ ఉంటే ఎంత ఆనందాన్ని మనకు ఏర్పడుతుందో ఆ ఆనందమే భగవంతుడు, ఇంకొకటి ఏమీ కాదు. తస్మాత్ సర్వేషు కాలేషు 3 చెప్పాడు. ఇది మీకు అర్థమైపోయి ఉంటుంది. తస్మాత్ అంటే బికాస్, అందువల్ల, తస్మాత్ సర్వేషు కాలేషు ఎల్లప్పుడూ, సర్వేషు ఎప్పుడు, కాలేషు కాలం ప్రతి టైంలో, అన్ని కాలంలో యందును ఏం చేయమంటున్నాడు? మాం అనుస్మరయజ్యచ, మాం అనుస్మర, నన్ను స్మరించుచుండుము. నాయందే నీ అంటే మనస్సు, అనుస్మర అంటే నాయందే నీ మనసు ఉండాలి, నన్ను స్మరించుతూ ఉండాలి. అంటే ఏం చెప్తున్నాడు భగవంతుడు? కావున అంటే అర్జున, అందువలన అర్జున నీవు సర్వదా నన్నే స్మరించుచు, ఎప్పుడు అలా స్మరించుతూ ఉంటే నీకు అవ్వదు. నీ తాలూకా కార్యక్రమం నువ్వు చెయ్యాలి, నీ తాలూకా కర్మను నువ్వు నిర్వర్తించాలి. నీకు భగవంతుడు ఇచ్చిన కర్మలు ఏంటి? నీ వర్ణాశ్రమంలో ఉన్న కర్మలు నువ్వు చేస్తూ ఉండాలి.
తర్వాత నీకు ఏదైతే భగవంతుడు నీకు డ్యూటీ ఇచ్చాడో ఆ డ్యూటీ చక్కగా చేస్తూ ఉండాలి. అది చేస్తూ ఉండి అంటే కర్మలు చేస్తూ ఉంటూ భగవన్ నామస్మరణ చేస్తూ ఉండాలి అన్న భావనతో మనకి ఈ శ్లోకాన్ని అందించాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మమ్ అనుస్మర అయుజ్యచ. ఆ తర్వాత తస్మాత్ సర్వేషు కాలేషు మమనుస్మర యజ్ఞచ మయర్పితం మనోబుద్ధి మమే వైశ్యస్య సంశయం. అంతే ఆ శ్లోకం. తస్మాత్ సర్వేషు కాలేషు తస్మాత్ సర్వేషు కాలేషు తస్మాత్ సర్వేషు కాలేషు మమ్ అనుస్మర యజ్ఞచ. మమ్ అనుస్మర యజ్ఞచ అన్నాడు. ఏంటి మమ్ అనుస్మర యజ్ఞచ? అభ్యాస యోగయుక్తేన చేతసా. తస్మాత్ సర్వేషు కాలేషు మమ అంటే అనుస్మర యుధ్యచ. అక్కడ ఎలా చెప్పాడో చూడండి. యుధ్యచ మమ అనుస్మర యుధ్యచ. ఏంటి యుధ్యచ? యుధ్యచ అంటే నీ తాలూకా యుద్ధం. ఏంటి ఆ యుద్ధం? నువ్వు యుద్ధం చేస్తే కానీ అవ్వదా? ఏంటి ఆ యుద్ధం? నీ జీవితకాలంలో నీ జీవితంలో ఒక యుద్ధం. ఏంటి అంటే నీ తాలూకా కర్మలు, నీ తాలూకా సంస్కారాలు, నీ తాలూకా నీ కర్మలు ఎలాంటివి? ఎలాంటి కర్మలు? సత్కర్మలు చేస్తూ ఉండాలి. అది ఎలాంటిది? ఆ కర్మ చేస్తూ ఉండటం ఎలాంటివి? అందుకే యుధ్యత అంటే ఆ కర్మలు చేస్తూ నువ్వు యుద్ధం చేస్తూ ఉండాలి నీ జీవిత సమస్యలు కలుగుతూ. అందుకే కృష్ణుడికి అర్జునుడు చెప్పాడు, నువ్వు యుద్ధం చెయ్యి. ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఆయన ఏ వర్ణంలో ఉన్నాడు? ఆయన వర్ణన ఏంటి? రాజుల కులంలో ఉన్నాడు, క్షత్రియుడు. ఆ క్షత్రియుడి తాలూకా డ్యూటీ నువ్వు నిర్వర్తించు. నీ వర్ణన ఏంటి? నువ్వు ధర్మయుద్ధం చేయాలి అంటే ధర్మాన్ని స్థాపించాలి. అక్కడ ధర్మం కావాలి. ధర్మం కావాలంటే అధర్మాన్ని నశించాలి. అధర్మం నశించాలంటే నువ్వు యుద్ధం చేయక తప్పదు. అది నీ డ్యూటీ అనేసి అక్కడ చెప్తున్నాడు. అందుకే ఇక్కడ యుధ్యత్య అది ఆయనకి చెప్తూ మనకేం చెప్పాడంటే మన కర్మలు మనం చేస్తూ ఉండాలి అనేసి ఇక్కడ చెప్పాడు. యుధ్యత్య అని. యుధ్యత మాయిర్పత్త మనోబుద్ధి అన్నాడు. అంటే మయి అర్పిత మనోబుద్ధి. మయి అంటే నాకు అర్పణ చెయ్యు. మనోబుద్ధి నీ తాలూకా బుద్ధిని నాకు అర్పితం చెయ్యు. నీ తాలూకా మంచి చెడ్డు నీ తాలూకా బుద్ధి ఎలాగైతే ఉందో ఆ బుద్ధిని ఒక మంచి స్వభావంతో కూడిన బుద్ధిగా తయారు చెయ్యు. ఆ బుద్ధి అంటే నీ మనసు ఇటు అటు పరిగెడుతుంటూ ఉంటుంది. ఆ బుద్ధిని స్థిరంగా ఉన్నట్టయితే నీ మనసును పరిగెట్టించకుండా అది ఆపుతూ ఉంటుంది. అందు గురించి నీ బుద్ధిని నా వైపు నాకు తిప్పు. మనసు బుద్ధి అందుకే మయత్పిత మనోబుద్ధి. మనో అంటే మనస్సు బుద్ధి. ఈ రెండును నువ్వు నా వైపు తిప్పు. మమే వైశ్యస్య వంశయం మాం ఏవ ఏస్యసి అసంశయం. అసంశయం నీకు ఎటువంటి సందేహం కూడా లేదు. తప్పక నువ్వు విన్ అవుతావు నీ జీవితంలో. అది తప్పదు. నిస్సందేహంగా నువ్వు నన్నే పొందదవు. ఎలా పొందుతావు అక్కడ చెప్పాడు. నువ్వు నన్నే పొందుతావు అంటే నీ తాలూకా సత్కర్మ చేస్తూ భగవన్నామస్మరణతో నువ్వు ఉన్నట్టయితే నువ్వు నన్నే చేరుకుంటావు అనేసి ఒక మంచి సందేశాన్ని మనకి భగవంతుడు ఇక్కడ మనకి అర్పించాడు.
ఏంటి సర్లే నేను ఇప్పుడు జీవిస్తున్నాను కదా, ఎప్పుడో ఇంకా ఉంటుంది కదా, ఇంకా నా జీవితం ఇక్కడ ఒక 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉంటాయి కదా అన్న భావనతో నువ్వు ఉంటావు. కానీ జీవితం ఒక క్షణభంగరం. అది ఎప్పుడు పోతుంది అన్నది నీకు తెలీదు, ఆయనకే తెలుసు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు, మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను, మీకు నేను చెప్తున్నాను. కానీ ఒక్క నిమిషం తర్వాత ఏంటవుతుంది అన్నది ఎవ్వరికీ చెప్పలేము. ఇది క్షణభంగురమైన జీవితం. జీవితం ఏంటి? అలాంటి జీవితం గురించి నువ్వు కేవలం చింతన చేయొచ్చు. నువ్వు గడిపినచో నీ తాలూకా భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఎక్కువగా విషయభోగాల గురించి నువ్వు వెళ్ళినట్టయితే, అమ్మో ఇది నా జీవితం ఇంకా బాగుండాలి, ఇంకా నేను సంపాదించాలి, ఇంకా నా పిల్లలు దీనిగా ఉండాలి అన్న భావనతో నువ్వు భావించినట్టయితే నువ్వు దానికి చేరువలో ఉండలేవు. విషయభోగాల గురించి ఎప్పుడైతే నువ్వు నీ మనసు అటు పరిగెడుతుందో అప్పుడు నీవు భగవంతుని వైపు మళ్ళించలేవు. భగవంతుని వైపు వెళ్ళదు ఆ మనసు ఎప్పుడున్నూ నాకు అల్ల వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలి, మంచి ఏసీ కావాలి, నాతో ఇది కావాలి అంటే నీ శరీర భోగాలు, నీ శరీర సుఖం గురించే నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ ఆ భగవంతుడి గురించి నువ్వు ఆలోచించడం లేదు. అది ఇక్కడ చెప్పాడు. నువ్వు ఎక్కువ ఆలోచనలు దాంతోనే ఉన్నావు. అయితే ఇక్కడ ఏంటంటాడు? నిరంతరం నన్నే స్మరించు. అవి నీ కర్మలు చేస్తూ నువ్వు నిరంతరం నన్నే స్మరించాడు. అయితే ఓకే, ఇది నిరంతరం స్మరిస్తావు, కానీ అర్జునుడికి ఏం చెప్తున్నాడు? అర్జునుడికి ప్రోత్సహిస్తున్నాడు, నువ్వు యుద్ధం చెయ్యు అని. ఈ నిరంతరం నన్నే స్మరించు అంటున్నాడు, అక్కడ యుద్ధం చెయ్యు అంటున్నాడు. ఏంటి? వాట్ ఇస్ దిస్ వన్? ఎందుకు అంటే అక్కడ ధర్మం నశించింది. ఆ ధర్మయుద్ధం నువ్వు చెయ్యాలి. అక్కడ ఆ నశించిన జాగాలో ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళని నాశనం చెయ్యాలి. లేకపోతే ఈ సృష్టి ఇంకా కిందకి వెళ్ళిపోతుంది. ఈ సృష్టి ఇక్కడితో ఆపాలి అన్న భావనతో అర్జునుడికి ప్రోత్సహిస్తున్నాడు. అర్జునుడికి ఉంచాడు ఏంటంటే థర్డ్ పర్సన్గా. చేయించిందంతా ఆయనే సృష్టికర్త, ఆయనే లయం చేస్తాడు. ఓన్లీ ఒక బొమ్మలా వాడుతున్నాడు అంతే. అలాగే మన జీవితం కూడా అంతే. ఇక్కడ భగవంతుడు నిష్కామకామంతో నువ్వు నీ కర్మను నువ్వు చేస్తూ యుద్ధం చెయ్యు అన్నాడు. ఆ తర్వాత నీ తాలూకా జీవితం ఎలా ఉంది ఆయనకి అది చెప్పాడు. నీ తాలూకా డ్యూటీ ఏంటి? నీ తాలూకా జీవితం గురించి ఒకసారి ఆలోచించు. వాట్ ఐ యామ్, నేను ఏంటి, నేను ఏం చేస్తున్నాను, నా డ్యూటీ ఏంటి, నా డ్యూటీ నేను చక్కగా నిర్వర్తిస్తున్నానా? వర్ణనాతీతంగా ఉన్నవాళ్ళు అది ఆలోచించాలి. వ్యాపార రీత్యా ఉన్నారు, వాళ్ళు కూడా అలాగనే ఆలోచించాలి. అది ఎక్కువ లాభం పొందకుండా తక్కువ లాభంతో తన పొట్ట పోషణకై తను చేసినట్టయితే తప్పక వాళ్ళు విన్ అవుతారు. అలాగే ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని భగవంతుడు ఇస్తూనే ఉన్నాడు. దాని ప్రకారం మనం చేస్తూ ఉండాలి. ఆయన తాలూకా సూచనలు ఆయనది ఇవి డ్యూటీ చేస్తూ ఆయన్ని మనం స్మరించుకుంటుండాలి. ఏంటి స్మరించాం? ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు? యువతల కర్మలు చేయమంటున్నాడు, చక్కగా నీ డ్యూటీ చేయమంటున్నాడు. కానీ నన్ను మాత్రం మర్చిపోక, నన్ను మాత్రం నువ్వు ఎప్పుడూ తలుస్తూ ఉండు, ఎప్పుడూ నా భావనలతోనే ఉండు, నా స్మరణతోనే ఉండు, నన్ను జ్ఞానిస్తూ ఉండు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ కర్మ, యువతల జ్ఞానం, ఈ రెండు సాధ్యమేనా? ఈ రెండు ఒకే రకంగా వెళ్తాయా? ఇది సాధ్యమే. భగవంతుని గురించి చింతన, భగవంతుని గురించి చింతన ఎలా చేస్తావు? దానికి ఎన్నో ఉన్నాయి.
వారి వారి వర్ణాల ప్రకారం వాళ్ళు చేస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ మనం అనుకున్నది ఏంటి అంటే, ఓకే ఇదంతవరకను చేసాం, అయితే భగవద్ ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత మనం ఎలా చేయగలం? భగవంతుని ధ్యానంతో మనం వెళ్ళాలి అంటే మనం ఏంటి, దీనికి కొన్ని సూచనలు ఉన్నాయి. ఏంటా సూచనలు? భగవద్ ధ్యానంలో ఉండాలి అంటే భగవంతుని మనసు ఆయన మీద మనం చక్కగా పెట్టాలి అంటే మనం ఏం చెయ్యాలి అన్నది మనం తలుచుకున్నట్టయితే దీనికి కూడా చెప్పాడు. ఇంతకు ముందు శ్లోకాల్లో మనకి చెప్పాడు, భగవంతుని దగ్గరికి స్మరించుకున్నప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలి, నీ మనసు శుద్ధిగా ఉండాలి, దేహశుద్ధి ఉండాలి. ఆ తర్వాత నువ్వు ఎక్కడైతే భగవంతుని స్మరించుకుంటావో అది శుద్ధిగా ఉండాలి, ఒక మంచి భక్తి భావనతో ఉండాలి. ఆ భక్తి భావనతో నువ్వు అక్కడ ఒక ఆసనం వేసుకుంటూ ఆసనంలో కూర్చుంటూ ప్రాణాయామం అంటే ఆ ప్రాణాయామం ఎలా చేస్తావు, ఎలా నువ్వు చేయగలవు, ఎలా చేస్తే భగవంతుని స్మరణ చేయగలవు. మాకు ఆలోచన అంటే నీ మనసు ఇంకా ఇటు అటు వెళ్ళకుండా ఒకే ధ్యానంలో ఉండడానికి ఎలా చేయాలి అన్నది ఇంతకు ముందు లోకంలో మనకు చెప్పాడు. దాని ప్రకారం మనం జరిపించుకున్నట్టయితే మనం తప్పక మనం విన్ అవుతాం. మన దృష్టి ఇంకో వైపు వెళ్ళకుండా ఆ భగవంతుని వైపే మన దృష్టిని మనం పెట్టుకున్నట్టయితే తప్పక మనం దాంట్లో మనం విన్ అవ్వగలం. బుద్ధి ద్వారా భగవంతుని అక్కడ ఆలోచన చేసినప్పుడు మనం ఏం చేస్తాం, అక్కడ ఆలోచన ఎలా ఉంటుంది అంటే భగవంతుని స్మరణ, భగవంతుని తాలూకా సర్వశ్రేష్ఠుడు, నారాయణుడు, సర్వోత్తముడు, ఈ మొత్తానికి ఇది సృష్టించిన పురుషోత్తముడు. అలాంటి గుణాలతో ఉన్న ఆ భగవంతుణ్ణి మనసులో పెట్టుకుంటూ ఆయన శక్తిని మనం తలుచుకుంటూ, ఆయన లేనిదే మనం ఉండలేము, మానవుడిగా మనం ఉన్నాం, మనం పీల్చుకున్న గాలి ఏంటి, మనకున్న అవయవాలు ఎలా పనిచేస్తున్నాయి, ఈ అవయవాలకు అందరికీ పనిచేయడానికి కారణం ఏంటి? జస్ట్ మీరు ఒకసారి థింక్ చేయండి. ఎలాగా తల్లి గర్భంలో 8 మాసాలు ఉంటాడు బిడ్డ, 9 మాసాలు అయిన తర్వాత ఆ గర్భం నుంచి బయటకు వస్తాడు. ఒక్క మానవుడే కాదు, ప్రతి జీవి అదే. అది సృష్టి, ప్రతి పార్టు ఆయన సృష్టించిందే. మీ దాంట్లో ఉన్న పార్ట్స్ అన్నీ ఆయన సృష్టించిందే. కానీ ఆ పార్ట్స్ ఎలా పనిచేస్తున్నాయి అని ఒక్కసారి భావించినట్టయితే ఆ భగవత్ స్వరూపుడు తాలూకా శక్తి ఏంటి అన్నది మనకు అర్థం. సో ఇంతవరకు మనం ఆ 7వ శ్లోకం గురించే మనం చెప్పుకున్నాము. 8వ శ్లోకంలో ఏం చెప్పాడు? అభ్యాసయోగయుక్తేన చేతసా నాణ్యగామినా పరమపురుషం దివ్యం యాతి పార్థాను చింతయసః. ఇది 8వ శ్లోకం. అభ్యాస యోగం అంటే ఇవన్నీ చేస్తావు అనేసి 6వ శ్లోకంలో 7వ శ్లోకంలో అతను చెప్పాడు. ఏంటంటే నీవు సర్వదా నన్నే స్మరించు, నీ కర్తవ్య కర్మలు కూడా నన్ను చక్కగా చేస్తూ నన్ను స్మరించినట్టయితే నీకు మంచి జన్మ అన్నది నేను నీకు దొరికదను అనేసి అంటున్నాడు. అది ఎలా? అప్పుడు సరేలే నన్ను స్మరించుకోవాలని చెప్తున్నావు, ఆ స్మరించుకోవడం ఎలాగా? ఇది మనసు అన్నది కోతి లాంటిదే, ఇది గంతులు వేస్తూనే ఉంటుంది, ఒక్క నిమిషం అది కేంద్రీకృతం అవ్వట్లేదు కదా. అది నీ దాని మీద లింక్ అవ్వడానికి నాకు చాలా కష్టంగా ఉంది.
అన్న భావన మీతో రావచ్చు. అది ఈ శ్లోకం. దానికి ఏంటి కావాలన్నాడు? అభ్యాసం కావాలన్నాడు. అభ్యాస యోగయుక్తేనా అంటే అభ్యాసం ఎలాగా? నువ్వు పరమేశ్వరుని యందు ధ్యానం చేసినట్టయితే, ఎలాంటి ధ్యానం? ఆ ధ్యానంలో నువ్వు నిమగ్నం అయిపోవాలి పూర్తిగా. యుక్తేన అంటే నిమగ్నం అవ్వాలి. చేస్తూ చేసత నాణ్యగామిన అంటే అక్కడ నాణ్యగామిన అంటున్నాడు. ఏంటి నాణ్యగామిన అంటే? నువ్వు నీ మనస్సు ఎక్కడికి వెళ్ళాలి? మరి ఒక విషయంలో నువ్వు జంప్ చేయకుండా ఆ భగవంతుని వైపే తీసుకెళ్ళాలి. దాన్నే నాణ్యగామిన అన్నాడు. చేతస అంటే నీ మనస్సు నాణ్యగామిన అంటే ఇటువంటి వైపు జంప్ అవ్వకుండా ఒక్క వైపే తీసుకెళ్ళడం అన్నమాట. దాన్ని నాణ్యగామిన అన్నాడు. పరమపురుషం దివ్యం అంటే ఆ పరమేశ్వరుని, ఆ దివ్య స్వరూపుడైన పరమేశ్వరుణ్ణి యాతి అంటే జస్ట్ యూ విల్ గెట్ ఇట్. ఆ దివ్య స్వరూపం ఎప్పుడైతే నువ్వు తలుచుకున్నావో ఆ దివ్య స్వరూపం నీ మనసులో నీ ముందున ఉంటుంది. యాతి. ఆ తర్వాత పార్థాను చింతయాన్. పార్థ, ఓ అర్జున, అనుక్షణం చింతయ, అనుక్షణం నన్నే నువ్వు చింతన చేసినట్టయితే తప్పక నేను నీకు దొరుకుతాను అని ఈ శ్లోకంలో ఆయన మనకు అందించాడు. అభ్యాస యోగం అన్యైన చేతసా నాణ్యగామిన పరమపురుషం దివ్యం యాతి పార్థాన్ చింతయ అనేసి ఇది 8వ శ్లోకం. నెక్స్ట్ మనం 9వ శ్లోకంకి వెళ్దాము. దీన్ని ఈ 8వ శ్లోకం ఏదైతే ఉన్నదో అభ్యాస యోగమానైనా అంటున్నాడు కదా, దీన్ని మళ్ళీ నేను వివరంగా చెప్తూ నెక్స్ట్ నా ఎపిసోడ్లో ఉంటుంది. దాన్ని నేను తప్పక మీకు వివరించి దాని గురించి చెప్తూ నెక్స్ట్ నేను శ్లోకానికి వెళ్తాను. నెక్స్ట్ శ్లోకం ఏంటి? 9, 10. మనం రోజుకి 2 శ్లోకాలు మనం చెప్పుకుంటున్నాం. ఈ 2 శ్లోకాలు మీరు కూడాను అది చదివినట్టయితే తప్పక మీకు అర్థం అవుతుంది, తప్పక మీరు విన్ అవ్వగలరు. సాయిరామ్.